ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలంలోని కేలావతి గ్రామంలో మండల ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో బూత్ వారీగా జరిగిన పోలింగ్ సరళిని ఎంపీ ప్రసాదరావుతో కలిసి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమపై ఎంతో నమ్మకం, విశ్వాసంతో మంచి విజయాన్ని అందించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలని వారు అన్నారు. వాళ్ళు వెంటనే మనకి ఇయటం ఉండదు. ఈ ప్రాసెస్ ఏంటంటే కలెక్టర్ని ఒక యూనిట్గా తీసుకుంటాం. ఏ దీనిలో అయినా నియోజకవర్గంలో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనం చెప్పదలుచుకున్నదంతా మనకి ఏం కావాలనేది ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా కలెక్టర్ వాళ్ళ ఆఫీసర్లతో తయారు చేసి ప్రపోజల్ పంపిస్తే, స్టేట్ మినిస్ట్రీకి పంపిస్తే స్టేట్ మినిస్టర్ ఫార్వర్డ్ చేస్తే సెంట్రల్ మినిస్టర్లో అది అక్కడ మళ్ళీ ఒకసారి మనం ఆ టైంలో వెళ్ళిపోయి వాళ్ళని ఇంప్రెస్ చేసి దానికి సంబంధించిన శాంక్షన్సే కాకుండా సబ్సిడీతో కూడిన ఫండింగ్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఫండింగ్ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా మిజరబుల్గా ఉంది. అందరికీ తెలుసు, ఈయన జగన్ గారు చేస్తున్న పనులకి ఇప్పుడు అసలు ఎటు పోని పరిస్థితి ఉంది. కాబట్టి ఫండింగ్ ప్లస్ సబ్సిడీతో కూడిన శాంక్షన్ కూడా మనం తెచ్చుకోవాల్సి ఉంది. ఆ ప్రయత్నంలో ఈ 2-3 రోజులు నేను చిత్తూరులో ఉంటున్నాను. అట్లాగే కలెక్టర్ గారితో కూడా ఈ ప్రపోజల్స్ అన్నీ నేను అక్కడ ఏం చెప్పానని చెప్తున్నాను. ప్రపోజల్స్ తయారు చేసి వెంటనే 15-20 డేస్లో పంపిస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి పైకి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్లో నేను మళ్ళీ 22 సెషన్స్ ఉన్నాయి. ఆ సెషన్స్ అయిపోయే లోపలే నేను అవి కూడా వాళ్ళతో కలిసి వాటిని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అట్లాగే మ్యాంగో పంట బాగుంది కాబట్టి మ్యాంగో బోర్డు గురించి కూడా ప్రస్తావించాం వ్యవసాయ మంత్రి దగ్గర. అది కూడా ప్రపోజల్స్ ఇవ్వన్నాడు. ప్రపోజల్స్ అంటే 360 డిగ్రీ ప్రపోజల్ కావాలి. మాకు ఇది కావాలి కాదు, దానికి సంబంధించిన ల్యాండ్, దానికి ఎందుకు అవసరం, ఎన్ని హెక్టార్లో మనం పండిస్తున్నాం, ఎంత టన్స్ మనం కూర్చొని తయారు చేస్తాం, ఇదంతా కావాలి. తర్వాత ఏమి ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి రైతులకును ఫ్యాక్టరీస్కు మధ్య, ఏంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది, ఇవన్నీ ఫ్లక్చువేషన్స్ మేనేజ్ చేయడానికి వీ నీడ్ ఏ బ్యాంక్ బోర్డు అన్నీ అది చూసుకుంటుంది. ఇప్పుడు కలెక్టరు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ కూడా బోర్డు చూసుకుంటాం. అట్లాంటి ప్రపోజల్ కూడా తీసుకొని పంపిస్తున్నాం. అలాగే రైల్వేకి సంబంధించిన సమస్యలోనే మనకి చిత్తూరు, కుప్పం, అలాగే పాకాల, వీటికి సంబంధించినవి కూడా రైల్వే బోర్డు లేదా జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా మాట్లాడడానికి లెటర్స్ ఇస్తాం. ఈరోజు మన నియోజకవర్గానికి ప్రసాదరావు గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా ఇక్కడికి రావడం, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. పత్రికాముఖంగా ప్రతి ఒక్కరికి కూడా మన ఎంపీ గారు థ్యాంక్స్ తెలియజేశారు, కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా అటు శాసనసభకు కానీ పార్లమెంటుకు కానీ రెండింటికి కూడా మంచి మెజారిటీ ఇచ్చినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడే ఎంపీ గారు చాలా విషయాలు మాట్లాడారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి, అదేవిధంగా మన పలమనేరు నియోజకవర్గానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటివి, రాగలిగినవి, తేగలిగినవి ఏమున్నాయో దానిపైన వర్కౌట్ చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గంలో నైసర్గికంగా పలమనేరు నియోజకవర్గం అటు తమిళనాడు, ఇటు కర్ణాటక మధ్యలో ముఖ్యంగా ఒక నేషనల్ హైవే కానీ, నేషనల్ హైవే అంటే NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఒక NHAI మన ఊరిలో పాస్ అవుతుంది. అదేవిధంగా ఒక ఎక్స్ప్రెస్ వే కూడా మన ఊరి నుంచి కూడా పాస్ అవుతూ ఉంది. త్వరలోనే పలమనేరు నుంచి మళ్ళీ కృష్ణగిరి దాకా 4 లైన్ కార్యక్రమం కూడా మొదలు కాబోతూ ఉంది.